సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో తిరుపతి జిల్లాలో టీడీపీకి క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. అనంతరం ఆరణి శ్రీనివాసులను ఎమ్మెల్యేగా మరియు ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతిలో ఎన్నికల సందర్భంగా ఏదైతే అధికార పార్టీ నుండి భారీ ఎత్తున కూడా వైసీపీ నుంచి శ్రేణులు ఏ విధంగా టీడీపీ జనసేనలో చేస్తా ఉన్నారని చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి, జీకే రమణ, జీకే సుధా, మునిరత్నం, రమణారెడ్డి, ప్రసాద్, గణేష్, తాతయ్య, పెరుమాల్, శ్రీరామ్, హరి, ప్రసన్న, మణి, ఇంకా కూడా అనేక మంది చేరేదానికి పార్టీలు ఎగురుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆహ్వాన నిధులు. ఈరోజు 10 మందికి సేవ చేసే కుటుంబం రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 10 మందికి సేవ చేసే కుటుంబం. ఆ యొక్క విధుల్లో చూస్తే ప్రతి వారికి దగ్గరగా ఉండి పనిచేసిన వాళ్ళు, రాజకీయంగా కూడా చాలా కాలంగా ఉన్నా కూడా రాజకీయంగా సరైన గుర్తింపు లేని సందర్భంలో ఈరోజు మా అందరి సమక్షంలో కూడా పార్టీలో చేరడం, మా అందరికి కూడా వాళ్ళకు కూడా సముచితమైన గౌరవం ఇచ్చే విధంగా ఇటు ఎన్టీఆర్ కృష్ణమ్మ గారు కానీ, నేను కానీ, కాబోయే ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న కానీ, మోహన్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా పులుగూరు మురళీకృష్ణారెడ్డి, ఆర్సీ పెద్దప్ప అందరూ కూడా మా అందరూ కూడా అండగా ఉండి రాజకీయంగా వాళ్ళు ఉన్నతి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వైసీపీ శ్రేణులు ఒకటి ఆలోచించాలి. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోనే అభివృద్ధి జరిగింది. ఈరోజు అందరూ కూడా ప్రశాంతంగా తిరుపతి మా ఎమ్మెల్యేలు గతంలో చూస్తే మోహన్ అన్న కానీ, సుగుణమ్మ కానీ, ఇతరత్ర తిరుపతిలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడ కూడా చిన్న సంఘటనలు జరగల. ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పారదర్శకంగా ఉండడమే కాకుండా ఎక్కడ కూడా రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించే దాఖలాలు లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది హత్యగాలింపబడ్డారు ఈ తిరుపతిలో అనేది చూస్తే మీకే అర్థమవుతుంది ఏం జరుగుతుందని. రంగగారు చెప్పినట్టు ఏదైతే నిషేధిత గుట్కాలంటామా లేదా గంజాయి అంటామా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున కూడా తిరుపతిలో యువతని పెదద్రోవ పట్టించే విధంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగింది. ఈ రోజు మేమందరూ పవిత్ర పుణ్యక్షేత్రంలో లక్షలాది యాత్రికులు వచ్చే ప్రతి నిత్యం వచ్చే యాత్రికుల యొక్క సంరక్షణ కానీ వాళ్ళ యొక్క బాధ్యత మన పైన ఉంటుంది రాజకీయ నాయకుల పైన.
కానీ ఈ రోజు స్వామివారి ఖజానాకే గడ్డి కొట్టి రాజకీయంగా తన కొడుకుని గెలిపించుకోవడానికి ఆ ఖజానాలో 1,300 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టారంటే ఇది ఏమనాలి ప్రజలు భక్తులు అర్థం చేసుకోమని చెప్తాను. ఈ రోజు మేమందరూ అర్థం చేసేది ఒకటే, ఇటు ఆర్ఎల్వి శ్రీనివాసులు గారిని కాదు గుర్తుపైన అటు వరప్రసాద్ గారిని పార్లమెంట్ కమలం గుర్తుపైన వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.